వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు ఖ్యాతాన్ ఆరోగ్య కేంద్రం నుంచి ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్ అలాగే న్యాచురల్ సైన్సెస్ దిలీప్ గారు ఉన్నారు. సో సీజనల్ చేంజెస్ వస్తున్నప్పుడు సీజనల్ వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. సో అందులో వర్షాకాలంలో వచ్చే వాటిలో స్కిన్ డిసీజెస్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అలర్జీస్ కానివ్వండి, ఇచ్చింగ్ కానివ్వండి, అండ్ దట్టు సోరియాసిస్. ఇప్పుడు చాలా మందికి సోరియాసిస్ అనేది ఎక్కువగా వస్తుంది, చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి హాస్పిటల్స్లో కూడా అని చెప్తున్నారు. సో ఈ సోరియాసిస్ అనేది ఎందుకు వస్తుంది, మరి ఇప్పుడు సోరియాసిస్ వస్తే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో అన్ని డిసీజెస్ వేరు, మన పైకి కనిపించే డిసీజెస్ వేరు. సోరియాసిస్ కానివ్వండి, బుల్లి అంటారు, సమ్ ఏదైనా ఇచ్చింగ్ అని తామర అంటూ ఉంటారు కదా. ఆల్ టైప్ స్కిన్ డిసీజెస్ వచ్చే ఆస్కారం ఉంటుంది వర్షాకాలంలో. సో వీటికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? అంటే ఫస్ట్ ఎలా వస్తుంది అనేది రూట్ కాజ్. అంటే జాగ్రత్తలు తీసుకోవడం అనేది సెకండరీ అయితే అసలు ఎందుకు వస్తుంది అసలు స్కిన్ డిసీజెస్ అంటే స్కిన్ డిసీజ్లో 36 టైప్స్ ఆఫ్ స్కిన్ డిసీజెస్ ఉంటాయి. లాస్ట్ వచ్చేసి సోరియాసిస్, దానికి మించి స్కిన్ క్యాన్సర్ కూడా అనేది వస్తుంది, అంత లెవెల్లో ఉంటుంది. కొంతమంది ఇప్పుడు మీరు అన్నట్టు సోరియాసిస్ ఉండే వాళ్ళకు చూడండి, అసలు వాళ్ళు బయటకి వాళ్ళ బాధను కూడా బయటకి చెప్పుకునే దానికి లేకుంటుంది, వాళ్ళ పరిస్థితి ఇలా ఉందని కూడా చెప్పుకునే దానికి లేకుంటుంది. ఫుల్ హ్యాండ్స్ మొత్తం ఉంటుంది చూస్తే చాలా మందికి. ఇట్లా కొన్ని డిసీజెస్ ఎలా ఉంటాయంటే భయంకరమైన స్కిన్ డిసీజెస్ ఉంటాయి. కొందరికి రెడ్ ప్యాచెస్ లాగా వస్తాయి, కొందరికి బ్లాక్ కలర్లో అయిపోతుంది స్కిన్. ఇవన్నీ కూడా రూట్ కాజ్ వచ్చేసి లంగ్స్, కిడ్నీ అన్నమాట. మనకు ఎప్పుడైతే స్కిన్ డిసీజ్ రావడానికి మెయిన్ ప్రధానమైన కారణాలు చూసుకుంటే నాన్ వెజ్, హై మసాలా తినడం, ఎక్కువ సాల్ట్ తినడం, ఈ రెండు ప్రధానమైన కారణాలు. ఈ రెండిటికి ఎక్కువ స్పైసీ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే లంగ్స్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది. లంగ్స్ ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్ అవుతుందో ఆటోమేటిక్గా స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. మోస్ట్లీ 99% స్కిన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు మోషన్ కూడా ఫ్రీగా ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మోషన్ ఎవరికైనా ఫ్రీగా ఉండకపోతే వాళ్ళకు స్కిన్ డిసీజ్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి రూట్ కాజ్లో వచ్చేసి లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్ అనేది ఎప్పుడైతే క్లీన్గా ఉంటుందో వాళ్ళకు స్కిన్ డిసీజ్ అనేటివి రావు, రేర్ అనమాట. చాలా రేర్గా వస్తే కూడా అప్పుడే వెళ్ళిపోతాయి అనమాట. కొంతమందికి రూట్ కాజ్, కొంతమందికి జస్ట్ ఇలా అంటే దద్దుర్లాగా వచ్చేస్తాయి. ఇది ఏంది అని అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఇంటెస్టైన్ ప్రాబ్లం అనమాట. ఇది ఇంటెస్టైన్లో, లార్జ్ ఇంటెస్టైన్లో చాలా ఓవర్ హీట్ ఉండడం వల్ల కూడా మన స్కిన్ పైన వచ్చే ర్యాషెస్ కానివ్వండి, రెడ్ ప్యాచెస్ లాగా వస్తాయి, రింగ్ వామ్స్ అంటాం. ఇలాంటివన్నీ కూడా ఇంటెస్టైన్ యొక్క హీట్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. వీటికి రూట్ కాజ్ కూడా అక్కడే అనమాట. ఎక్కువ స్పైసీస్ తినడం వల్ల వస్తుంది, ఎక్కువ నాన్ వెజ్ తినడం వల్ల వస్తుంది, ఎక్కువ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల కూడా స్కిన్ డిసీజెస్ అనేవి వస్తాయి. ఓకే, ఇప్పుడు ఏదైనా అడల్టరేట్ అయిన మిల్కా లేకపోతే నార్మల్ గా ఆల్ మిల్క్ ప్రోడక్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా రూట్ కాజ్ వచ్చేసి మిల్క్ ప్రోడక్ట్స్ వల్ల కూడా స్కిన్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకనంటే ఈ స్కిన్ డిసీజ్ వచ్చే వాళ్ళకు లంగ్స్ అనేటివి యాక్టివ్గా ఉండవు. లంగ్స్ యాక్టివ్గా ఉండాలంటే మిల్క్ ప్రొడక్ట్స్ మానేయాల్సి వస్తుంది, రెండవది స్వీట్ మానేయాల్సి వస్తుంది, మూడవది స్పైసీ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ మానేయాల్సి వస్తుంది. అంటే నాన్ వెజ్తో కూడిన ప్రోటీన్ ఫుడ్ అంతా కూడా మానేయాల్సి వస్తుంది. యాక్చువల్ చెప్పాలంటే లంగ్స్ని యాక్టివేట్ చేసుకోవడం అంటే కొన్ని స్పైసీ ఫుడ్ అనేది మానేయడం వల్ల కూడా లంగ్స్ అనేది బాడీ తనంత తాను హీల్ చేసుకొని ఆటోమేటిక్గా హీల్ చేసుకొని స్కిన్ డిసీజెస్ కూడా తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి స్పైసీ ఫుడ్ తినకూడదు, మిల్క్ ప్రొడక్ట్స్ తినకూడదు, ఓవర్ హీట్ ఉండేటివి. ఇప్పుడు మనం ఎక్కువ స్పైసీ ఉండేటివి, ఇప్పుడు మైదా ఇలాంటివన్నీ బాడీలో ఓవర్ హీట్ చేస్తుంది, ఇంటెస్టైన్ని పాడు చేస్తాయి. ఈ బర్గర్లు, బ్రెడ్తో సంబంధించిన ఎక్కువ సాల్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమైందంటే ఇంటెస్టైన్ అనేది బాగా ఓవర్ హీట్ అయిపోయి అది రిఫ్లెక్ట్ అయ్యి స్కిన్ మీద చూపిస్తుంది అనమాట. కాబట్టి
ఎప్పుడైనా సరే స్కిన్ డిసీజ్ వచ్చినాయంటే ఖచ్చితంగా రూట్ కాస్లో లంగ్స్ని కిడ్నీస్ని మంచిగా పెట్టుకోవాలి. స్కిన్ డిసీజ్ ఉండేవాళ్ళు ఎక్కువ వాటర్ తీసుకోవాలి. సాల్ట్ అనేది తగ్గించాలి, వాళ్ళ డైట్లో సాల్ట్ కంటెంట్ కూడా తగ్గించాలి. స్పైసీస్ అన్ని కూడా తగ్గించి తీసుకోవడం వల్ల కూడా సెల్ఫ్ హీలింగ్ అనేది అవుతుంది. ఒక ఎక్స్ట్రీమ్గా ఒక బాగా స్కిన్ డిసీజ్ ఇంకా తగ్గట్లేదు, ఇప్పుడు మీరు అన్నట్టు సోరియాసిస్ తగ్గట్లేదు, దానికి రూట్ కాస్లో ఆయుర్వేదాలు చాలా అద్భుతమైన యోగం ఉంటుంది. ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఎలా ఉంటాయంటే రూట్ కాస్లో ఫస్ట్ ఏం చేస్తామనంటే ఇంటెస్టైన్ని క్లీన్ చేస్తాం. అంటే ఫ్రీగా మోషన్ వెళ్ళేదానికి ఫస్ట్ ప్రయత్నంకి దానికి కొన్ని రకాల మెడిసిన్స్ ఇస్తాం. దాని తర్వాత లేపనంకి కొన్ని మెడిసిన్స్ తయారు చేసి ఇస్తాం. నేను ఇంతకుముందు చెప్పిన గతంలో ఒక వీడియో చేసాం మన ఐటీఎంలోనే. దాంట్లో ఈ స్కార్పియస్ ఉంటాయి, తేళ్ళు ఉంటాయి కదండి, ఈ తేళ్ల నుంచి ఒక ఆయిల్లో వాటి విషం నుంచి, తేళ్ల విషం నుంచి నేను ఒక ఆయిల్ తయారు చేసేసి సోరియాసిస్కి ఇవ్వడం జరుగుతుంది. అలాంటి సోరియాసిస్కి కొన్ని ఆయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. పైపూతగా అంటే ఇంటర్నల్గా ఇచ్చే మెడిసిన్స్ కాకుండా పైపూతగా కూడా కొన్ని విషపూరితమైన క్రిమి కుటకాల నుంచి తీసినాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పాముతో తీసిన విషయాలు కూడా చాలా మెడిసిన్స్ తయారు చేస్తున్నారు. అట్లా నేను కూడా కొన్ని గతంలో కొన్ని చేసిన మెడిసిన్స్ ఎలా ఉన్నాయంటే తేళ్ల యొక్క విషం నుంచి నేను ఒక ఆయిల్ తయారు చేసి సోరియాసిస్ కి చాలా మందికి ఇవ్వడం జరిగింది. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి అనమాట. అలా గతంలో ఒక వీడియో కూడా చేసిన ఇలా. అలాంటి ప్రిపరేషన్స్ అన్ని ఆయుర్వేదంలో చాలా మిరాకిల్స్ ప్రిపరేషన్స్ ఉంటాయి. అలాంటి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల కూడా పర్మనెంట్ గా స్కిన్ డిసీజ్ చాలా మందికి తగ్గిన ఫీడ్బ్యాక్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అనమాట. సో ఈ విధానంలో మనం సోరియాసిస్ ని కానీ ఏదైనా స్కిన్ డిసీజ్ నుంచి కానీ బయటపడచ్చు. ఎవరికైనా మీకు మీ రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి ఈ ఇష్యూస్ కనుక ఉన్నట్లయితే మీరు ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయొచ్చు. అండ్ మేము కూడా మీకు హెల్త్ పై అవేర్నెస్ కల్పించే వీడియోస్ దిలీప్ సార్ త్రూ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.